హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ మటన్ కీమా కర్రీ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రైస్ అండ్ రోటీతో కూడా చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా కుక్ చేసేయచ్చు. ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీగా చేయొచ్చు కూడా. ఇక్కడ జీలకర్ర అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నప్పుడు మిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అది కర్రీకి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు 1 or 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకుని టొమాటోస్ వేసుకున్నప్పుడే పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసేసుకుంటే టొమాటోస్ చక్కగా మగ్గిపోతాయి, మ్యాష్ అయిపోతాయి. దానివల్ల కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. 2 స్పూన్స్ గరం మసాలాతో పాటు 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటే ఈ కర్రీ ఇంకొంచెం అరోమేటిక్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత పసుపు, ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ కీమా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మటన్ మునిగేంత వరకు, అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి, మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే కీమా సాఫ్ట్గా ఉడికిపోతుంది అండ్ కర్రీ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు, కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ కొంచెం వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతే అండి. కీమా దగ్గర పడిపోయి చాలా యమ్మీగా, జ్యూసీగా, అరోమేటిక్గా ఉంటుంది. రైస్ ఆర్ రోటీ దేంతో అయినా చాలా బాగుంటుంది. నేను మా అమ్మతో కలిసి చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను అమ్మ. మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. సో ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.